తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో మంజీరా నది తీరం మళ్లీ రణరంగంగా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన బాబ్లీ వివాదం తరహాలోనే ఇప్పుడు మరొక ఇష్యూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుబెడుతోంది. అసలు మంజీరా నది తీరంలో ఏం జరుగుతోంది? రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణకు కారణాలేంటి? అంతర్రాష్ట్ర ఒప్పందాలు తుంగలో తొక్కుతూ తెలంగాణ ఇసుక సంపదపై మరాఠా మైనింగ్ మాఫియా పంజా విసురుతోంది. నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా పరిధిలోని బోరిగాం, ఏన్గా, గంజ్గాం గ్రామాల్లో క్వారీలు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మెల్లగా తెలంగాణ భూభాగంలోకి చొరబడుతున్నారు. పగటిపూట అటు మహారాష్ట్ర వైపు తవ్వకాలు జరుపుతున్నట్టు కలరింగ్ ఇస్తూ చీకటి పడగానే భారీ యంత్రాలతో ఇటు తెలంగాణ పొలిమేరల్లోకి చొరబడుతున్నారు. ఇక్కడి సంపదని అడ్డగోలుగా కొల్లగొడుతూ మహారాష్ట్ర ఖజానాన్ని నింపుతున్నారు. ఈ దందాపై స్థానిక రైతులు గళమెత్తడంతో రెవెన్యూ యంత్రాంగం అలర్ట్ అయింది. జాయింట్ సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలి అని రెండు రాష్ట్రాల అధికారులు భావించారు. తెలంగాణ రెవెన్యూ పోలీస్ అధికారులు సర్వే కోసం మంజీరాకి చేరుకోగా మహారాష్ట్ర అధికారులు మళ్లీ ముఖం చాటేశారు. దీంతో తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ నిర్వహించడంలో వారి ప్రాంతంలో ఎటువంటి ఇసుక లేకుండా టెండర్ నిర్వహిస్తూ మరి ఇటు మన తెలంగాణ భూభాగంలోకి వచ్చేసి వారి ఇసుకను నింపేసుకొని ఇసుకను తోడేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ ఇసుకను మొత్తం తవ్వేస్తే ఇప్పటికున్న ఏదైతే 10 ఫీట్లకు 20 ఫీట్లకు మాకు భూగర్భ వాటర్ ఉన్నది. మరి ఇసుకను మొత్తం తవ్వేస్తే మరి మా గ్రామం శివారు మొత్తం కూడా ఎడారిగా అయిపోయే అవకాశం ఉన్నది. ఈ వేసవిలో 3 సార్లు తెలంగాణ బార్డర్కి చొచ్చుకొచ్చి తవ్వకాలు జరిపినట్టుగా స్థానిక రైతులు చెప్తున్నారు. గతంలో ఫిర్యాదు చేసే అధికారులు నదిలోకి వెళ్లి అక్కడి నిర్వాహకులకు అభ్యంతరం తెలిపారు. క్వారీ అనుమతి పత్రాల్ని చూపించాలని నిర్వాహకుల్ని కోరగా వాళ్లు నిరాకరించారు. దీంతో నదిలో సంయుక్త సర్వే చేపడతామని, తమ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టొద్దని అధికారులు స్పష్టం చేశారు. జాయింట్ సర్వే నిర్వహిద్దామని తెలంగాణ అధికారులు కోరినప్పటికీ మహారాష్ట్ర అధికారులు ప్రతిసారి దాటవేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ సీనే రిపీట్ అయింది. మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, మేము బిజీ ఉన్నాం, అయినా మేము మా సర్వే టీంను పంపిస్తున్నాము, వెయిట్ చేయండి అని చెప్పారు. అవును, మేము హద్దులు నిర్ణయించడం జరిగింది, కానీ ఆ హద్దులకు మహారాష్ట్ర అధికారులు ఒప్పుకోవడం లేదు. జాయింట్ సర్వే చేద్దామని మేము డిస్కషన్ చేసుకొని ఫైనల్ చేసి ఇవాళ పెట్టుకున్నాం. వాళ్ళ సర్వే టీం వస్తున్నారు, మీరు వెయిట్ చేయండి అని చెప్పారు. మేము గుర్తించినాం, వాళ్ళు మన తెలంగాణలో వచ్చినని మేము గుర్తించినాం. అదే విషయంలో వాళ్ళతో మాట్లాడి జాయింట్ ఇన్స్పెక్షన్కు మోటివేట్ చేసినాం. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు వస్తారు, వెయిట్ చేస్తున్నాం. ఇసుక తవ్వకాలతో సాలూరా, హున్స, మందర్న, తగ్గెల్లి గ్రామాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. వ్యవసాయానికి జీవనాధారమైన బోర్లు, బావుల్లో నీటి మట్టాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. ఇసుక గుంతలు ప్రాణాలు తీసే డెత్ ట్రాప్స్గా మారిపోయాయి. ఈ గుంతల్లో పడి పలువురు రైతులు, పశువులు కూడా మృతి చెందాయి. తెలంగాణ భూభాగంలో ఉన్నది అత్యంత నాణ్యమైన ఇసుక. ఈ హై క్వాలిటీ ఇసుక సంపదని మహారాష్ట్ర కాంట్రాక్టర్లు దొంగచాటుగా దోపిడీ చేసేస్తూ తమ రాష్ట్ర ఖజానాన్ని నింపుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే బాబ్లీ ప్రాజెక్ట్ వివాదం తరహాలోనే ఈ సరిహద్దు వివాదం కూడా ముదిరే అవకాశం కనిపిస్తోంది.